ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెప్తాను అనుకుంటున్నారు కదా, మన బ్లౌజు మనం కుట్టుకునే విధానం చెబుతానండి. నేను ఎలా నేర్చుకున్నాను అనేది మీకు నేను చెబుతాను. చాలా ఈజీ. మరి అన్నిటికన్నా బ్లౌజు కుట్టడమే కష్టం అంటారు. జాకెట్ కుట్టుకోవడం అంత కష్టమేమీ కాదు. నేను నేర్చుకున్న విధానం మీకు చెప్పాను అనుకో, ఇంతేనా, అలా నేర్చేసుకోవచ్చా, అయితే చూపించండి కటింగు అని అడుగుతారు. అంటే అలా నేర్చుకున్నాను నేను. మరి చిన్నతనంలో వదిని మిషన్ కుట్టేది, పెద్దొదిని. అన్నయ్య కూడా మిషన్ నేర్చుకుని ఉన్నాడు. ఆయన ప్యాంటు షర్ట్లు కుట్టేవారు అనుకోండి, వదిని బ్లౌజులు కుట్టేది. మరి జాకెట్కి పావలంట, 4 జాకెట్లు కుడితే రూపాయి వచ్చేస్తుందని అలా కుట్టేదంట. వదిని నేర్పించదని చూశాను. అప్పుడు చాలా చిన్న వయసు అనుకోండి, 11 ఏళ్ళ పాప అప్పుడు వచ్చింది ఆవిడ. ఒక 14 ఏళ్ళ వరకు మరి వదినతో ఉన్నాను నేను. 15 సంవత్సరం వచ్చేటప్పటికి మ్యారేజ్ అయ్యింది. అప్పుడు నేర్పని అడిగేదాన్ని. నేర్పించడం ఏంటి, చూస్తే నేర్చుకోవటమే అనేది. కానీ మరి ఆవిడ కొంచెం ఇబ్బంది పెట్టేదానిలేండి. మిషన్ అయ్యి కుట్టేసి పాడు చేసేసి, చిన్నదాన్ని కదా, తెలియదు కదా. అయితే ఇంట్లో నేర్చుకోవటం అవ్వలేదు. అయితే ఆశ అనేది అలా ఉండిపోయింది. ఆ తర్వాత మా పెద్ద పాప అవసరాలు అయిన తర్వాత మిషన్ కొనేసుకున్నానండి ముందుగా. ఎందుకంటే పిల్లల బట్టలు అయ్యేమన్నా కుట్లు అయ్యి ఇడిపోతూ ఉంటే వేయించాలి అంటే పట్టుకెళ్ళటమే కష్టం. డబ్బులు ఇచ్చేలాగా కుట్టించుకోవాలనుకోండి, ఈ పట్టుకెళ్ళే టైం సరిపోయేది కాదు. సరే అని కుట్లు వేసుకోవటానికి ఉంటుందని మిషన్ కొనుక్కోవడం జరిగింది. అప్పుడు జాకెట్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అని ఉన్న ఆలోచనని మరి అమలు చేశానండి. మా తోటికోడలు ఇంటి దగ్గర, ఆ తర్వాత ఆవిడ ఇంటి దగ్గర మిషన్ కుట్టే అమ్మాయి ఉంటుంది, పరిచయం ఉంది. అమ్మాయిని అడగమన్నాను, నేర్పిస్తానన్నదంటే అన్నాను. వచ్చిన తర్వాత మీకు 2 నెలల్లో నేర్పించేస్తానండి జాకెట్టు, డ్రెస్ కూడా. అంటే పిల్లలు ఉన్నారు కదా, డ్రెస్సులు కుట్టుకుంటానని అని చెప్పింది. అమ్మ నీకు 2 నెలలు అంటున్నావు కదా, 2 నెలల జీతం కూడా నేను ఇచ్చేస్తాను, నువ్వు ఎన్ని రోజుల్లో నేర్పగలిగితే అన్ని రోజుల్లో నేర్పించేయి అన్నాను. ఒక బ్లౌజు నేర్పిస్తే చాలు అన్నాను. కాదండి, డ్రెస్ కూడా నేర్చేసుకుంటారు, మీకు నేర్చుకోవాలనే పొట్టున్నది కదా అంది. అన్న తర్వాత ఆ అమ్మాయి చెప్పే విధానం నేను పట్టుకున్నానండి. చక్కగా వారం రోజుల నాడికి ఆ అమ్మాయికి బ్లౌజ్ కుట్టి చూపించేశాను. ఇంతేనండి ఆంటీ గారు అనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. డ్రెస్ కూడా చూపించిందండి. కుట్టేదాన్ని, పిల్లలకి డ్రెస్సులు కూడా కుట్టేదాన్ని. తర్వాత చిన్నతనం అయినా కూడా పెద్ద పాప చూసి డ్రెస్సులు కుట్టేది, తను వదిలేసింది. కానీ మా చిన్న పాప తన డ్రెస్సులు తనవే కుట్టుకుంటుంది. ఎవరికన్నా కూడా కుట్టించుకునే వాళ్ళు ఉంటే అడప కుడుతుంది, తన బ్లౌజులు తనవే కుట్టుకుంటుంది. అలాగే మా కోడలు కూడా తన బ్లౌజులు తనవే కుట్టుకుంటుంది, తన డ్రెస్సులు తనవే కుట్టుకుంటుంది. చాలా బాగా. వాళ్ళు కూడా గురువు దగ్గర ఎక్కడ నేర్చుకోలేదు, కోడలు కానీ మా అమ్మాయి కానీ చాలా బాగా కుట్టుకుంటారు వాళ్ళు. అయితే నేను నేర్చుకున్నదే ఎంత ఈజీగా నేర్చుకున్నానో అది మీకు నేను చెబుతాను. ఎందుకంటే 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా చేయాలనే తపన ఉందనుకోండి, తప్పకుండా మనకు వచ్చేస్తుంది ఏదైనా కూడా. జాకెట్ అనే కాదు, కానీ నాకు ఆ తపన ఉన్నదనే కాదు కానండి. అన్నిటికన్నా జాకెట్టే కష్టం అని అంటారు, అది కూడా నిజమే. చేసేవాళ్ళకి అది కష్టం కాదు అని నేను అంటాను. ఎందుకనంటే మరి బుర్ర పెట్టేమనుకోండి ఏదైనా చక్కగా వచ్చేస్తుంది. మరి నేను నేర్చుకున్న విధానం అలా నేర్పించింది ఆ అమ్మాయి, అలా చెప్పింది. ఆ చెప్పే విధానం మీకు ఇప్పుడు నేను చెబుతాను. జాకెట్ని చూపించి మీరు నచ్చి బాగానే చెప్పారు కదా, అయితే జాకెట్ కూడా చూపించారనుకో, మనం కుట్టుకోవచ్చు అని అనిపించింది అనుకోండి, మీరు ఎవరన్నా కామెంట్ పెట్టారనుకోండి, తప్పకుండా మీకు నేను కటింగ్ అనేది చూపిస్తాను. మరి చూసిన తర్వాత వాళ్ళు చెడ్డగా కామెంట్లు పెట్టారనుకోండి, మరి పెద్దవాళ్ళం కదా, మరి ఫీల్ అవుతాం, మరి బాధపడతాం కదా. అంటే చాలామంది పెడుతూ ఉన్నారు, రకరకాలు కుడుతున్నారు కదా, వాళ్ళకి చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడతారు, వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు అమ్మాయి ఎందుకులే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈ ఛానల్ వల్ల ఏమీ అభివృద్ధి అయిపోద్దని ఆశ కానీ, ఏదో జరిగిపోవాలని కోరిక కానీ నాకు లేవండి. కానీ నాకు తెలిసింది మీ ముందు ఉంచాలన్నదే నా ఒక్క అభిలాష. అది చక్కగా ఎవరన్నా అర్థం చేసుకుని సరే అనుకున్న వారికి పర్వాలేదు. ఎందుకంటే మనం ఏదో మోడల్ బ్లౌజులు కుట్టేసుకోవాలి, బయట వారికి కుట్టేయాలి అని ఇంత నా వయసు ఉన్న వాళ్ళు చేసేయాలనేది కాదు కదా. మనం పట్టు చీరల మీద జాకెట్లు ఉన్నాయనుకోండి, అలాగే బయట కుట్టించుకోవచ్చు. నార్మల్గా ఇంట్లో కట్టుకుని ఇలాంటి చీరలు ఉన్నాయనుకో, ఇలాంటి బ్లౌజులు ఉన్నాయనుకోండి, చక్కగా మనం కుట్టేసుకోవచ్చు. నేను చెప్పే విధానం మీకు అర్థమవుతాయి. తర్వాత లైనింగ్ బ్లౌజు కుట్టాలన్నా, ఈ బ్లౌజ్ కుట్టాలన్నా ఎక్కువ రేటు తీసుకుంటున్నారు కదా బయట. మనం నార్మల్గా ఇంట్లో వాడుకున్నాక ఇప్పుడు కొన్ని లైనింగ్ కుట్టించుకోవాల్సి వస్తుంది, అప్పుడు మనమే కుట్టేసుకోవచ్చు. నేను చెప్పే విధానం మీకు నచ్చుతుంది. ఇంత ఈజీ ఆ జాకెట్ అని కూడా అనుకుంటారు.
అలా నేర్చుకున్నాను. నాకు నేర్చుకున్నదే మీకు నేను చెబుతాను. బ్లౌజ్ పీసు ముక్క తీయటం కానీ మరన్నీ చెబుతాను. మరి ఆ అమ్మాయి చెప్పిన విధానం చక్కగా ఎలా చెప్పింది అంటే, ఈ విధానం మీకు నేను చెప్పేస్తాను. ఇప్పుడు కటింగ్ వేయటం మీరు పెట్టిన కామెంట్లు బట్టి కటింగ్ చేసి నేను చూపిస్తే ఆ కటింగ్ ప్రకారంగా మీరు ఎప్పుడు కుట్టుకున్నా జాకెట్ కుట్టేసుకునే కటింగ్ చూపిస్తాను నేను. దేని మీద కటింగ్ చేసుకోవాలనేది కూడా నేను చెబుతాను. చక్కగా అమ్మాయి ఇలా మడతేసిందండి. జాకెట్ తిరగేసేసి ఇవి ఖర్చులు అర్థమవుతుంది కదా, ఇదిగో తిరగేసానని. అప్పుడు ఇలా వేసిందండి. అంటే మీకు నేను చూపించడానికే మరి నాకు ఇలా పెట్టుకున్నాను కదా షెల్లో, ఇలా వేసిన తర్వాత చక్కగా ఇలాగా మెడ తీసేస్తాం. ఇలాగా చక్కగా ఈ మెడ తీసేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ కదా, ఈ షోల్డరు ఈ జాకెట్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది కదా, ఇదే కదా అది మందే అట్లా ప్రకారం చెప్తున్నాను. షోల్డర్ తీసిన తర్వాత అన్ని కొచ్చుల దగ్గర తీసుకోవాలన్నమాట. కొచ్చు దగ్గర నాటి అదే ఒక మనం కలర్ కెచ్చితో పెట్టేసుకున్నాం అనుకోండి ఆనవాళ్ళం, అలానా చక్కగా శంఖ అనేది ఇలా తీసుకోవాలి. ఇది ఈ కొచ్చు ఈ పైకి ఉండాలని ఆ అమ్మాయి చెప్పటం విధానం చెప్తున్నానండి మీకు. చక్కగా వెనక పార్ట్కి తీసేసుకున్నాం కదా, తర్వాత ఎదర పార్ట్ ఇక్కడది ఈ ఎదరే తీసుకోవాలి. అప్పుడు ఇలాగా చూసారా, ఇదేంటి ఉక్సులు పట్టి, అప్పుడు ఇది తాళ్ళు పట్టి వస్తుంది. కరెక్టే కదా, కుడివైపుది తాళ్ళు పట్టి, ఎడమవైపుది ఉక్సులు పట్టి, అది గుర్తుంటే సరిపోతుందండి. ఇదే తిరగమరగా వచ్చి జాకెట్ కుట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప అని చెప్పింది ఆ అమ్మాయి. అయితే ఈ పక్కన ఇది కదా, పక్కదది అర్థమైపోయింది నాకు. అలా వేసేసుకుని ఆ అమ్మాయి వేసిన కటింగ్ ప్రకారం వారం రోజులకి జాకెట్ కుట్టేసి ఆ అమ్మాయికి చూపించేసాను. అలానే డ్రెస్సులు కూడా కుట్టేసి చూపించేసాను. వారం రోజులలో నేను నేర్పించేసింది. 2 నెలల జీతం ఇచ్చేసానండి, అయిపోయింది. కానీ మనకు అది ఏది బాగుందో ఆ జాకెట్ వేసుకుని మనం చక్కగా ఒక పేపర్ వేసుకుని పేపర్ కటింగ్ తీసేసుకున్నాం అనుకోండి, అదే పేపర్ దాచుకోవాలన్నమాట. దాచుకుని మనం ఈరోజు మన జాకెట్ మనం కుట్టుకోవాలనుకుంటున్నాం కదా, ఆ పేపర్ తీసుకోవాలి. ఎదర్ పార్ట్ కానీ వెనకాల పార్ట్ కానీ తీసేసుకుని ఆ పేపర్ వేసుకుని కట్ చేసేసుకుని గంటలో కుట్టాలన్న జాకెట్ 6 గంటలో కుట్టేయచ్చు. అలాగా నేను ఎప్పుడు కూడా పేపర్ కటింగ్ తీసుకుని ఉంచుకుంటానండి. ఉంచుకుని అది వేసుకుని కట్ చేసుకుంటాను. ఎప్పుడైనా చెదిరితే వాళ్ళ బ్లౌజ్ చేసుకుంటాను. అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నాకు అలవాటు అయిపోయింది కాబట్టి అలా వేసుకుంటున్నాను. నేను అలా నేర్చుకుని పెద్ద పెద్ద మోడల్ కుట్టేసానని చెప్పను, కానీ పైపింగ్ వేయడం అని, కొంచెం కొంచెం బద్దలేయడం అని, ఇలాగా చీరలో కలర్స్ చేతులకి ఇలాగా వేయడం, అలాగే వేయడం, అలా చిన్న చిన్న మోడల్లే పెట్టేదాన్ని. ఒకటి చెప్పనండి మీకు, జాకెట్ నేర్చుకోవాలి అనుకున్న ఒక ఆలోచన ఉందనుకోండి, జాకెట్ మీకు వచ్చేస్తుంది. జాకెట్ వచ్చేసిన తర్వాత మోడల్ అనేది ఎక్కడికి వెళ్ళి నేర్చుకోని అవసరం లేదు. మీ బుర్రలోకి ఐడియాలు అయ్యే వచ్చేస్తాయి. జాకెట్ కుట్టేటప్పుడు ఇలా పెడితే బాగుంటుందేమో, నేను చెబుతాను కదా, మీరు నేర్చుకున్నారు కదా, ఆవిడ ఇలా చెప్పారు కదా, ఇలా కూడా పెట్టొచ్చు, అయితే ఇలా కూడా పెడితే బాగుంటుంది కదా, ఇదో మోడల్ అని మీకే ఐడియాలు వచ్చేస్తాయి. నిజంగా ఈ కిటుకు మాత్రం మా వదిలి చెప్పిందండి. జాకెట్ నేర్పించలేదు, కానీ మనం జాకెట్ ఇప్పుడు నేను నేర్చుకున్న తర్వాత, ఇప్పుడు కాదులేండి, అదేలే మరి అప్పుడే దగ్గర 20 ఏళ్ళు మాట నేర్చుకుని కుట్టడం. అమ్మ జాకెట్లు కుట్టేటప్పుడు నీకే ఐడియాలు వచ్చేస్తాయి, ఎవరు నేర్పక్కర్లేదు, ఇలా కుడదాం అలా కుడదాం బోల్డ్ ఐడియాలు వచ్చేస్తాయి అమ్మ అన్నది మా వదిన. అది నిజమండి. మనం బ్లౌజ్ కుట్టాలని మొదలు పెట్టామనుకో, అవును ఇలా కుడుతున్నాం కదా, ఇది ఇలా వేస్తే బాగుంటుందేమో, పెద్ద పెద్ద మోడల్ అక్కర్లేదు కదండి మాకులాంటి వాళ్ళకి. కానీ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళైనా జాకెట్ కుట్టుకోవాలని ఉంటుంది. పూర్వం కత్తిపెట్టి వేసుకుని కోసేసి ముక్కలు అందరికీ ఒకటే అదంటండి, కత్తిపెడితో కోసేసి సూతి దారంతో కుట్టేసేవారండి అందరికీ ఒకటే బ్లౌజులు. తెలిసిన మరి ఎవరు నేర్చుకున్నారండి అప్పుడు? మరి ఇలాగా ఇక్కడ ముడెట్టేసుకునేవారండి, పైన ఒక తాళ్ళలాగా కుట్టుకుని ఇక్కడ ముడి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ముడి, అసలు జాకెట్ కదలకుండా ఎంత బాగుండేదో అని అంటండి. జాకెట్ అందరికీ ఒకే అదను కుట్టేసుకునేవారంట. ఇప్పుడు అలా సులువుగా మీరు చక్కగా నేర్చుకుని కుట్టుకోవచ్చు. ఆ విధానం మీకు కావాలి అంటే మీరు కామెంట్ తప్పకుండా పెట్టవలసిందే. పెడితేనే నేను చక్కగా కటింగ్ వేయటం చూపిస్తాను. ఎంత ఈజీగా జాకెట్ ఇలా కుట్టేసుకోవచ్చు అని మీరు ఎవరైనా కుట్టేసుకుంటారు. ఫస్ట్ 2, 3 ఎలాగన్నా చెడిపోతాయండి. మన ఇంట్లో పనికిరాని ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు తీసేసుకోండి, చక్కగా వేసేసి కటింగు కుట్టేయండి. వంకర టింకర వచ్చిందా వదిలేండి, ఇంకోటి కుట్టండి. 3వది మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది, చక్కగా కుట్టేసుకోవచ్చు. మరి నేనేమన్నాను, పొట్టి చీర మీద బ్లౌజులు ఉంటే బయట ఇచ్చుకోవచ్చు, మన నార్మల్లీ ఇంట్లో వాడి మనం కుట్టుకోవచ్చు అన్నాను కదా. అప్పుడు పొట్టి చీర మీద జాకెట్లు కూడా మీరు కుట్టేసుకుంటారు.
ఒక 2 నెలలు సర్వీస్ అయ్యేటప్పటికి ఎవరికైనా వచ్చేస్తుందండి. అంటే మనం కుట్టుకోవాలనే సంకల్పం అనిపిస్తే. ఇప్పుడు ఉన్నాయనుకోండి సెంటర్‌లు, పెద్దోళ్ళు వెళ్ళి నేర్చుకోలేము. ఒకవేళ పిల్లలాంటోళ్ళు వెళ్ళి నేర్చుకుందాం అన్నప్పటికీ కూడా ఇంట్లో గమ్మున అందరికీ కుదరకపోవచ్చు కదా! నాకు తెలిసింది మీకందరికీ తెలిస్తే ఎవరన్నా నేర్చుకుని కుట్టుకోవాలి అనుకుంటారేమో అని ఈ చిన్న వీడియో చేసి పెడుతున్నానండి. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.